అలానే వెంకటేశ్వరరావు, సంక్రాంతి అనగానే ప్రైవేటు బస్సులకు పండగ, ప్రజలకు మోయలేని భారం. అందుకే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండి ద్వారకా తిరుమలరావు గారు, అలాగే రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గారు అలర్ట్ అయిపోయారు. ప్రైవేటు బస్సుల దోపిడీని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 12వ తారీఖు నుంచి సమ్మె ప్రకటించినటువంటి హయ్యర్ బస్సులకు సంబంధించినటువంటి ఓనర్లని ద్వారకా తిరుమలరావు గారు కట్టడి చేశారు. దాంతో 20వ తారీఖున నెగోషియేషన్స్ ఉన్నాయి, మీరు సమ్మె చేయడానికి లేదు అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు హయ్యర్ బస్సులు యథాతథంగా తిరుగుతూ ఉన్నాయి. సో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సమ్మె అనేటువంటి వాతావరణం లేకుండా హయ్యర్ బస్సు ఓనర్ తోటి సంప్రదింపులు జరిపి తాత్కాలికంగా బస్సులను రన్ చేయడానికి నెగోషియేషన్స్ జరిపి సక్సెస్ అయ్యారు ద్వారకా తిరుమలరావు గారు. ఇక రవాణా కమిషనర్గా మనీష్ కుమార్ సిన్హా గారు క్లియర్గా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. ఇది హెల్ప్ లైన్ నెంబర్ 9281607000. ఈ నెంబర్ ఎందుకు ఇచ్చారంటే, ఎవరైనా సరే ప్రైవేట్ బస్ ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తే ప్రైవేట్ బస్సులు ఇమీడియట్గా ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే ఆ ట్రావెల్స్ మీద, ఆ బస్సు మీద డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన ఆదేశించారు. అంతేకాదు ప్రతి బస్సులో ఈ నెంబర్ డిస్ప్లే చెయ్యాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. ఆర్టీసీ ప్రస్తుతం వసూలు చేస్తున్నటువంటి ఛార్జీలు ఎంత ఉన్నాయో దానికంటే ఒక 50% అదనంగా తీసుకోవచ్చు. ఇది సంక్రాంతి సందర్భంగా ఇచ్చినటువంటి బెనిఫిట్ ప్రైవేట్ బస్సులకి. అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మాత్రం ఆ ట్రావెల్స్ బస్సుల్ని, ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్ని సీజ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఆర్టీఏ అధికారులు అన్ని జిల్లాల్లో అలర్ట్ అయిపోయారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా మొత్తం అలర్ట్ అయిపోయింది ఆర్టీఏ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏ. అలాగే రవాణా శాఖ అలర్ట్ అయింది. ఇరు రాష్ట్రాల రవాణా శాఖలు అలర్ట్ అయ్యాయి. హైవేలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకమైన బృందాలని ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా హైవే టోల్ ప్లాజాల్లో ఛార్జీలు లేకుండా, టోల్ ఫీజు లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండేటువంటి టోల్ ప్లాజాల్లో ఫ్రీగా ఛార్జీలు లేకుండా, టోల్ ఛార్జీలు లేకుండా చేయగలిగింది. ప్రజలకు వెసులుబాటు కలిగించేలాగా, ప్రజలకు సౌకర్యం కలిగించేలాగా, వాళ్ళు సురక్షితంగా వాళ్ళ గ్రామాలకు చేరుకునేలాగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇన్ని ఏర్పాటు చేసినా, ఇంత హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చి కంప్లైంట్ చేయమని చెప్పినా కానీ కొన్ని ప్రైవేటు బస్సులు మాత్రం దోపిడీని సాగిస్తూ ఉన్నాయి. ఇది ప్రయాణికుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. మనం హైదరాబాద్లో ఉండేటువంటి బస్ స్టాండ్కి వెళ్తే వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీటికంటే ముందు అభిబస్, రెడ్ బస్ ఇలాంటి యాప్లు ఉన్నాయి. ఈ యాప్ల ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు టికెట్స్. ఈ ఆన్లైన్ టికెట్స్కి సంబంధించి 4500 దగ్గర నుంచి 5000 దాకా హైదరాబాద్ నుంచి విజయవాడకి టికెట్స్ వసూలు చేస్తున్నారు ఛార్జీలు. చెప్పింది ఏంటి రవాణా శాఖ? ఆర్టీసీ వసూలు చేస్తున్నటువంటి ఛార్జీలకు 50% అదనంగా వసూలు చేసుకోవచ్చు, ఆర్టీసీ కూడా 50% ఛార్జీలను అదనంగా వసూలు చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. మరి అసలు ఆర్టీసీలు ఎంత ఉంది ఇప్పుడు పండుగ సందర్భంగా అనేది నేను చూపిస్తాను. రెడ్ బస్కి నేను వెళ్ళి నీకు యాప్లో చూపిస్తాను. ఆల్రెడీ నేను రెడ్ బస్ యాప్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇది రెడ్ బస్ యాప్. ఈ రెడ్ బస్ యాప్ని కనుక మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, సీటు ఇది అన్ని సోల్డ్ అవుట్. పండుగ సీజన్లో మీకు ఆర్టీసీ బస్సుల్లో ఎప్పుడో బుక్ అయిపోయాయి, ట్రైన్స్లో బుక్ అయిపోయాయి. స్పెషల్ ట్రైన్స్ 18 ట్రైన్స్ వేశారు. 18 ట్రైన్స్లో మీకు రిజర్వేషన్ దొరకట్లేదు. ప్లస్ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడా కూడా మీకు సీట్లు లేవు. అంటే 100కు 100% ఆక్యుపెన్సీ. సోల్డ్ అవుట్. రేట్ ఎంత పెట్టారు? 720 పెట్టారు, 720. అంటే దీనికంటే అదనంగా ఇంకో 50% వసూలు చేసుకోవచ్చు. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ 50% అంటే ఇంకొక అదనంగా 360 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. అంటే దాదాపుగా 1150 లేదంటే 1100 రూపాయలు వేసుకోండి. అంతకన్నా ఎక్కువ ఛార్జీలని తీసుకోకూడదు. ఇది సీటుకి. బెర్త్కి సపరేట్ మళ్ళా
ఆర్టీసీ బెర్త్కి ఎంత తీసుకుంటున్నారో దానికి 50% ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కానీ 4,000, 5,000, 6,000 దాకా కూడా ఆ బస్సుల యొక్క సౌకర్యాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. దీని మీద ఆర్టీ అధికారులు బాగా నిఘా పెట్టారు. మామూలుగానే ప్రమాదాలు జరుగుతున్నాయి, అసలు స్లీపర్ బస్సుల్ని బ్యాన్ చేయాలని చెప్పి కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు రీసెంట్గా నిన్ననే అనౌన్స్ చేశారు. పైగా ఈ స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఆయన డేటా బయట పెట్టారు. అందుకే స్లీపర్ బస్సుల్ని బ్యాన్ చేయాలి. ఇప్పుడున్నటువంటి స్లీపర్ బస్సులకి కొన్ని నామ్స్ని అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ నామ్స్ ప్రకారం ఆ బస్సుల్లో వెసులుబాటు కల్పించాలి. డ్రైవరు ఒకవేళ నిద్రమత్తులో ఉంటే అలర్ట్ చేసేటువంటి సిస్టమ్ కూడా పెట్టాలి అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇక నుంచి కొనేటువంటి స్లీపర్ బస్సులు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి సంస్థల నుంచి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు సంబంధించినటువంటి గుర్తింపు ఉంటుంది, ఆటోమొబైల్ గుర్తింపు, అలాంటి కంపెనీల నుంచి కొనుగోలు చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం తాజాగా గైడ్లైన్స్ని ఇచ్చింది. అయితే ఇప్పుడున్నటువంటి స్లీపర్ బస్సులు ఎంత సురక్షితము అని అంటే సురక్షితంగా కాదు, సురక్షితంగా లేవు, భద్రంగా లేవు. కాకపోతే వాటికి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పి లిస్ట్ అవుట్ చేసింది. అయితే నిన్ననే కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, వాటిని ఇప్పటికిప్పుడు స్లీపర్ బస్సులో అమలు చేసేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఉన్నంతలో జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకి ప్రయాణికులను చేర్చాలని చెప్పి మాత్రం చెప్పింది. ఇక్కడ మనం వెనక్కి వెళ్దాం. యాప్లో వెనక్కి వెళ్ళి ప్రైవేట్ బస్సులు ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, జనరల్ పబ్లిక్ది, ప్రైవేట్ బస్సులు. ఇప్పుడు నేను ఆర్టీసీది ఓపెన్ చేశాను, ఏపీఎస్ ఆర్టీసీది. హైదరాబాద్ నుంచి విజయవాడ టికెట్ నేను చూపించాను. ఇప్పుడు ప్రైవేట్ బస్సులతో ఓపెన్ చేసి చూద్దాం. ఇది టీజీఆర్టీసీ, ఇదేమో ఏపీఎస్ఆర్టీసీ. సీటింగ్ నేను చూపించాను, ఎంత టికెట్ ఉందనేది. ఇక్కడ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఏసీ సీటర్ స్లీప్, ఇది ఓపెన్ చేద్దాం ఎంత ఉందో. సో ఇవాళకి ఇక్కడ చూడండి, అన్ని సోల్డ్ అవుట్. 939 పెట్టుంది. సో రవాణా శాఖ పెట్టినటువంటి లిమిట్స్కి లిమిట్స్లోనే ఉంది అది. ఇక్కడ స్లీపర్కి వచ్చేసి 1,579 రూపాయలు పెట్టుంది. ఇది అప్పర్. లోయర్ వచ్చేటప్పటికి మళ్ళా సపరేట్ ఉంటుంది, అన్నీ సోల్డ్ అవుట్ అయింది. ఇక్కడ 1,489, అంటే వెనక్కి వచ్చేటప్పటికి ఒక రేట్ ఉంటుంది. సో కాబట్టి మనకైతే ఇక్కడ రెడ్ బస్ చూపిస్తుంది, కరెక్ట్గానే చూపిస్తుంది, అంటే విత్ ఇన్ ది నామ్సే చూపిస్తున్నారు. ఇంటర్సిటీ స్మార్ట్. ఇక ప్రైవేట్ బస్సులకి వెళ్దాం. ఇక ట్రావెల్స్, ఇంటర్సిటీ బస్, ఫ్రెష్ బస్, ఇలా చాలా ఉంటాయి. వీటిలో ఒక బస్సుని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని మనం తీసుకుందాం. ఇది చూద్దాం, శ్రీ శాన్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇది మొత్తం స్లీపర్ ఏసీ. దీని రేట్ చూద్దాం. ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ. సో ఇక్కడ కూడా చూడండి, అంటే చాలా వరకు అధికారులు తీసుకున్నటువంటి చర్యలు సక్సెస్ అయ్యాయి అనిపిస్తుంది. 1,599. కాకపోతే జిఎస్టీ యాడ్ చేస్తారు. ఎంత జిఎస్టీ యాడ్ చేసినా 1,600 స్లీపర్ కాబట్టి. సో మనకి ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నౌ రవాణా శాఖ ఏదైతే చూపించారో రేట్లు, వాటి లిమిట్స్లోనే ఉన్నట్టు మనకి ట్రావెల్స్ సంబంధించినటువంటి ఈ బస్సుల్లో బుకింగ్స్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకొక బస్సు చూద్దాం, అంటే ర్యాండమ్గా చూద్దాం. ఇక్కడ చూద్దాం, ఇదంతా పెట్టారు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదంతా పెట్టారు 1,599. సో కాబట్టి మొత్తం యాప్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అధికారులు మానిటర్ చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి ర్యాండమ్గా మనం 4-5 ట్రావెల్స్ బస్సులు చూపించాము. సో విత్ ఇన్ ది లిమిట్స్లోనే వాళ్ళు వెళ్తున్నారు. ఒకవేళ ఆ లిమిట్స్ని దాటి కనుక ఛార్జీలు వసూలు చేస్తే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు. ఇది హెల్ప్ లైన్ నెంబర్. మీకు ఏ ఇబ్బంది కదా, ప్రతి బస్సులో ఇది డిస్ప్లే చేయాలని చెప్పేసి రూల్ పెట్టారు, ఆర్డర్ చేశారు, గవర్నమెంట్ ఆర్డర్ ఇది. సో ఆర్టీ అధికారులు, రవాణా శాఖకు సంబంధించినటువంటి హయ్యర్ అఫీషియల్స్ వీళ్ళందరూ మానిటర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ సంక్రాంతికి గ్రామాలకి రావాలి, సంక్రాంతి చేసుకోవాలని చెప్పి ఆయన చెప్తున్నారు. మరోవైపు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున
కోడిపందాలు, అలాగే సంక్రాంతి సందర్భంగా ఏర్పాట్లు ఇవన్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు. అందుకే ఈ రష్ అంతా. ఈ రష్కి తగిన విధంగా బస్సుల్ని ఏర్పాటు చేశారు, ట్రైన్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రయాణికుల లేదా ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకోకుండా ప్రైవేట్ బస్సులని కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు అధికారులు ప్రస్తుతానికి అయితే సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పచ్చు, మనీష్ కుమార్ గారు కానీ. ఎందుకంటే మనం లిమిట్స్లోనే ఛార్జీలు కనిపిస్తున్నాయి. 2 హయ్యర్ బస్సుల్ని సమ్మెకు వెళ్లకుండా ఆపగలిగారు ద్వారకా తిరుమలరావు గారు. ఇదే ప్రభుత్వం కోరుకుంది కూడా. కానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది అనుకున్నారు. వాళ్ళది ఆలోచన కార్యరూపంలోకి రాలేదు, నెరవేరలేదు. కాబట్టి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ తర్వాత నెగోషియేషన్స్కి వెళ్ళి చర్చించుకోవచ్చు. కానీ పండగ సమయంలో కొంతమంది కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా చేయడాన్ని ద్వారకా తిరుమలరావు గారు చాకచక్యంగా అధిగమించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణం చేసే మహిళలకు ఇబ్బంది లేకుండా చేయగలిగారు. సో ఈ ఏర్పాట్ల మీద మీరేమంటారు? ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.